హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా ఎస్‌డి హ్యాపీ హోమ్. ఏంటి గోంగూర చూపిస్తుంది అనుకుంటున్నారా? గోంగూర కూర అండి ఈరోజు రెసిపీ. గోంగూర కూర కూడా చేసి చూపియాలా అనుకుంటున్నారా? మరి నేను చేస్తే స్పెషలే కదా! ఎలా చేయాలి ఏంటి అనేది చూసేయండి వీడియో పూర్తిగా. గోంగూర ఒలిచేసుకుందాం ముందు. 3 కట్టలు తీసుకున్నాను నేనైతే. ఇందులో ఒక స్పెషల్ ఐటెమ్ వేస్తాను. అందుకు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అదేంటో వీడియో మధ్యలో చూపించేస్తాను. ఒలిచేసానండి గోంగూర మొత్తము. కడిగి 4, 5 సార్లు కడిగి పెట్టుకుందాము. ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకుంటున్నాను. 3 టమోటాలు, ఒక 10 పచ్చిమిరపకాయలు. ఎర్రగడ్డ చూసారు కదా! తాలింపుకి పోపు అంటారు కదా! మేము తాలింపు అంటాము. దానికి కొంచెం వేస్తాను. మిగతా ఎర్రగడ్డ అంతా కుక్కర్లో వేసేసుకుందాము. కుక్కర్లో ఉడకబెట్టుకుంటానండి ఆకుకూర. మొత్తం కట్ చేసి ఇందులో వేసుకుందాము. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చేసేలాగా అయితే మాత్రం కాదండి. ఒక స్పెషల్ ఐటెం ఉంది, అదేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. మీరైతే ఇప్పటివరకు ఎప్పుడు తినుండరు, అది మాత్రం గ్యారంటీగా చెప్పగలను నేను. ఇందులోకి చికెన్ పకోడా కానీ, చేప ఫ్రై కానీ, తాటాకు చేపలు అంటారు కదా, ఎండు చేపలు, ఉప్పు చేపలు, అవి సూపర్ కాంబినేషన్ అండి. అదే వెజిటేరియన్ అయితే ఆలూ ఫ్రై, అస్సలు ఇవన్నీ కూడా పనికిరావు దాని ముందు. కాంబినేషన్ కూడా ముందే చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఇంట్లో తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. పచ్చిమిరపకాయలండి ఒక్కొక్కసారి కారం వస్తాయి, ఒక్కొక్కసారి కారం ఉండవు కదా, అందుకని తీసుకున్న వాటిలో సగం వచ్చి ఇట్లా మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మిగతావి అలాగే వేసేస్తాను. ఎందుకంటే రుబ్బుకునేటప్పుడు కొన్ని తీసి పక్కన పెట్టుకుంటాను. కారం ఎక్కువ అయిపోతే ఏం చేయలేం కదా, అందుకని కొన్ని తీసి పెట్టుకుంటాను పక్కన నేను. ఇదిగోండి, ఇవి కట్ చేయలేదు. మొత్తం కట్ చేస్తే గింజలన్నీ దాంట్లో పడిపోతాయి కదా, అందుకని కారంగా ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర అండి ఒక పిడికెడు ఎక్కువ వేసుకోవాలి. ఇదిగోండి సీక్రెట్ రెసిపీ, పుదీనా 2 గుప్పెళ్ళు వేయాలండి. ఎంత పుదీనా ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. చాలామందికి తెలీదు, గోంగూర అంటే మామూలుగా చేసేస్తారు, కొత్తిమీర పుదీనా అవి వేయరు, అవి ఎక్కువ వేయాలి. కొత్తిమీర కన్నా పుదీనా ఎక్కువ వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి, బాగుంటుంది టేస్ట్. గోంగూర కడిగి పెట్టుకున్నాను కదా, ఇందులో పెట్టేసుకుందాము. అంతా ఇందులో పెట్టేసుకొని కుక్కర్ పెట్టి, కుక్కర్ మూత క్లోజ్ చేసేసి పొయ్యి మీద పెట్టి వెలిగించేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అంతా చల్లారిపోవాలి. రుబ్బుకునే పని అయితే ఏం అవసరం లేదండి. పప్పు గుదితో కుక్కర్ విజిల్ ప్రెషర్ పోయిన తర్వాత తీసి రుబ్బుకోవడమే. నేను మిక్సీ వేసేస్తాను, ఎందుకంటే మా ఇంట్లో అది వచ్చింది ఇది వచ్చింది అంటే అన్నీ తీసి పెట్టేస్తారు పక్కన. అవి ఏం వాళ్ళకి నోటికి తగలకూడదంటే గ్రైండ్ చేసేస్తాను. మరీ మెత్తగా కాదు, కొద్దిగా బరగ్గా అనమాట. కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుందాము మూత పెట్టి. విజిల్ వచ్చేసింది. ఒక 4 విజిల్స్ పెట్టుకున్నాను నేను. మీరు అట్లాగే పెట్టుకుని బాగా ఉడికిపోతుంది. గోంగూర అంటేనే ఐరన్ కంటెంట్ ఎక్కువ కదండి, అందులో పుదీనా కొత్తిమీర వేస్తే ఇంకా బలం అనమాట. అదిగోండి మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొన్ని తీసి పక్కన పెట్టుకుంటాను, ఒకవేళ కారం ఎక్కువ అయితే
మధ్యలో ఏం చేయలేము కదా, అందుకని ముందుగానే కొన్ని తీసి పక్కన పెట్టుకొని, ఆ తర్వాత కారం సరిపోకపోతే ఈ తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటాను. ఇవి నీళ్ళు ఉన్నాయి కదండి, ఒక గిన్నెలో వంపేసుకుందాము. నేనైతే పూర్తిగా చల్లారిన తర్వాతే ఓపెన్ చేశానండి, అందుకని డైరెక్ట్గా మిక్సీలో వేసేస్తున్నాను. మీరైతే మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అనుకుంటే చల్లారబెట్టండి. ఎక్కువ మెత్తగా వేయండి, కొద్ది బరగ్గా వేస్తాను. మిగతా గోంగూర కూడా అట్లాగే గ్రైండ్ చేసేసుకున్నాము. మా అన్నయ్య వచ్చాడండి, తనతో మాట్లాడుతూ కారం సరిపోకపోతే మిరపకాయలు వేయడం మర్చిపోయాను నేను, అందుకని లాస్ట్లో కారం వేసానమాట. మధ్యలో యాడ్ చేయలేం కదా మిరపకాయలు. మీకు మిరపకాయలు కారం లేనప్పుడు కారం సరిపోకపోతే మిరప్పొడి యాడ్ చేసుకోవచ్చండి, కారప్పొడి. ఉప్పు వేసానండి, అంతా గ్రైండ్ అయిపోయింది. ఇందాక పక్కన తీసి పెట్టుకున్నాం కదా నీళ్ళు, అవి కూడా ఇందులో పోసేసుకొని కలిపి ఇంకా తాలింపు పెట్టుకోవడమే. అదే అండి, తాలింపు అంటే పోపు, మేము తాలింపు అంటాం కదా. తాలింపుకి ఎర్రగడ్డ ఇందాక చూపించాను కదా సన్న పీస్, అది కట్ చేసేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అంతే, ఇంకేం వేయను. స్టవ్ మీద డబర్ పెట్టేశాను, అది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసి తాలింపు వేసుకుందాము. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీస్ ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా వారానికి ఒక్కసారైనా తినండి, హెయిర్కి చాలా మంచిది. గోంగూర మంచిది, పుదీనా, మింట్ కదా, అది కూడా చాలా మంచిది. కొత్తిమీర కూడా ఎక్కువ వేస్తాము. వారానికి ఒక్కసారి తింటే మంచి ఏమంటారు ఐరన్ కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి. అదిగోండి ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ ఆల్రెడీ వేసేసి ఉన్నాం కదా. మీరు తినే అన్నం కన్నా ఎక్కువే తింటారండి ఈ కూరతో కానీ తింటే. ఏంటి గోంగూర కూరకి ఇంత ఎక్కువ చెప్తుంది అనుకుంటున్నారా? మీరు ట్రై చేయండి, నేను ఇంకా తక్కువ చెప్పాననే మీరే చెప్తారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇందులో వేసేసుకున్నాము. నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ ఇవ్వట్లేదు. నా రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఉడికిన తర్వాత దించేసుకోవడమేనండి. సూపర్ టేస్టీగా హెల్దీ రెసిపీ అనమాట ఇది.
ఇదిగోండి కారం వేస్తున్నాను. చెప్పాను కదా పచ్చిమిరపకాయలు వేయడం మర్చిపోయానని. కారం కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకని కారప్పొడి యాడ్ చేశాను. మామూలుగా మిరపకాయలు అన్నీ వేసినా కారం సరిపోలేదు అనుకుంటే మీరు మళ్ళీ కారప్పొడి యాడ్ చేయొచ్చు, ఏం కాదు. మూత పెట్టేశాను. ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇట్లాగ బొబ్బులు వస్తాయి కదా, ఉడుకుతూ ఉంది కదా, ఇట్లాగా ఒక 5 నిమిషాలు ఇట్లాగే వచ్చేటట్లు బబుల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకొని ఇంకా దించేయడమే. ఇంతవరకు నా రెసిపీ చూసినందుకు, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.